ఏదైతే మొన్న ఈ మధ్యన ఒక రోజు జపాన్లో మొత్తం వెళ్ళే వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఆపేసుకున్నారు, టూరిజం ఆపేసుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ టూరిస్టులు కూడా అవతలకి వెళ్ళిపోయారు. ఎందుకని? వాంగా అనేటటువంటి భవిష్యత్ దర్శిని చెప్పినటువంటి ఆవిడ చెప్పిన రోజని. అయితే ఆ రోజున ఆగింది, కానీ ఇప్పుడు మళ్ళీ సునామీ రావడంతో డేటు మారింది అన్న చర్చ నడుస్తుంది. అవును, ఆమె చెప్పిందే జరిగింది. జపనీస్ బాబా వాంగా పేరిట ఫేమస్ అయిన మాంగా ఆర్టిస్ట్ రియో తత్సుకి చెప్పింది అక్షరాల నిజమైంది. జపాన్ తీరాలను పెద్ద సునామీ దాకింది. అయితే ఆమె చెప్పిన తేదీని కాకపోయినా మొత్తానికైతే ఘటన జరగనే జరిగింది. జపాన్ తీరాన్ని జూలై 5న సునామీ ముంచెత్తుందని చెప్పగా ఆ ఉత్పాతం జూలై 30న ముంచుకొచ్చింది. దాంతో మాంగా పేరు సోషల్ మీడియాలో మరోసారి మారుమోగుతోంది. తత్సుకి సాధారణంగా మాంగా ఆర్టిస్ట్ కాదు, ఆమె కళల మధ్య నడిచిన సత్యం అని చెప్తే అతిశయోక్తేమి కాదు. ద ఫ్యూచర్ దట్ ఐ సా, నేను చూసిన భవిష్యత్తు పేట 1990 దశాబ్దం చివరిలో ఆమె పుస్తకం రాసింది. ఆ పుస్తకంలో తాను నిద్రలో చూసిన కళల్ని కథలుగా మార్చింది. అప్పట్లో దాన్ని ఎవరు పట్టించుకోలేదు, కామిక్ పుస్తకంగా భావించారు. 2011 మార్చిలో భారీ విపత్తు వస్తుందని పుస్తకంపై ఒక మాట ఉంది. అన్నట్టుగానే అదే నెలలో జపాన్లో భూకంపాన్ని ఆ సునామీ వణికించినాయి. దాంతో అంతా షాక్ అయ్యారు. ఆ ఘటన తర్వాత ఆమెకు భవిష్యత్ దర్శన శక్తి ఉందని కొందరు నమ్మడం మొదలుపెట్టారు. తత్సుకి కళలు ఇప్పుడు మరోసారి ప్రజలను భయపెడుతున్నాయి. ఆ పుస్తకానికి 2021లో మరో ఎడిషన్ తీసుకొచ్చింది. అందులో కొత్త తేదీ వేసింది, అదే 2025 జూలై 5. ఆ రోజు ఫిలిప్పైన్ సముద్రంలో భారీ విస్ఫోటనం జరుగుతుందని, సముద్రం ఉప్పొంగిపోతుందని, వరుస భూకంపాలు రావచ్చని చెప్పింది. 2011 సునామీ కన్నా 3 రెట్లు ఎక్కువ ప్రళయం రావచ్చు అంటూ డ్రాయింగ్ వేసింది. అంతటి ఉత్పాతం జరగకపోయినా అదే నెలలో జపాన్ని సునామీ వణికించింది. ఇప్పుడు